దేవుని సన్నిధిలో నిలకడగా ఉండేవారు ఇక్కడ కావాలి. దేవుని వాక్యం ప్రకారం జీవించేవారు కావాలి ఇక్కడ. దేవుని మాట ప్రకారం ఉండేవాళ్ళు కావాలి. నటించేవాళ్ళు ఇక్కడ అవసరం లేదు అసలు. దేవుని సేవకుడు నీకు ఒక బాధ్యత ఇస్తే దాన్ని ఇసిరి పారేసేవాళ్ళు ఇక్కడ అవసరం లేదు. నమ్మకంగా చేసేవారే కావాలి ఇక్కడ. దేవుని వాక్యం ఏం మాట్లాడుతూ ఉంది? ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఉందా? పూర్ణ హృదయంతో ఉండావా, సగం హృదయంతో ఉండావా? ఆలోచన చేసుకో. ఇంకా చూడండి, సగం హృదయం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనం చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అయిపోయిందా ఇక్కడ? ఏమైంది ఇతని పరిస్థితి? యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను అంటే యథార్థత కొంత ఉంది, కానీ ఏమన్నాడు? పూర్ణ హృదయముతో ఆయనను అనుసరింపలేదు. అంటే భక్తి చేశాడు కానీ సగం భక్తి చేశాడు, పరిచర్య చేశాడు కానీ సగం పరిచర్య చేశాడు, దేవునిని అనుసరించాడు కానీ సగం అనుసరించాడు. సహోదరుడా, సహోదరి, నీవు పరలోకానికి వెళ్ళే వరకు నమ్మకంగా ఉండటం అనేది నీ గురి అయి ఉండాలి. ఎప్పుడైనా చూడు, ఒక వ్యక్తి నీకు దేవునిలో నుండి నిన్ను ప్రక్కకు లాగటానికి సాతానుడు వాడుకుంటున్నాడు. నేను ఈ మాటల్లో పడిపోతే నా జీవితం పాడైపోతుంది అని నువ్వు గ్రహించుకోకపోతే, ఆ గ్రహింపు రాకపోతే నీవు సగం హృదయంతో భక్తి చేస్తున్నావని అర్థం. అమ్మో, ఈ మాటల్లో పడిపోతే నా భక్తి పాడైపోతుంది, నేను ఏమైపోతాను అనే భయం నీకు వస్తుంది. నీవు జాగ్రత్త పడుతున్నావు అని అంటే పూర్ణ హృదయంతో నువ్వు ఉంటున్నావు అని అర్థము. నీ భక్తి నీకే అర్థమైపోవాలి. ఈ మెసేజ్ వింటుంటే నీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఇంకా వివరంగా, లేకపోతే నీ దగ్గరకు వచ్చి ఎవరు చెప్పరేక నేను ఎలా ఉన్నాననేది నీకు నీవే చెక్ చేసుకో. దేవుని సన్నిధిలో పూర్ణ హృదయముతో దేవునిని ఆరాధన చేసేవాళ్ళు కావాలి. ఇదిగో ఈ అమధ్య అనే వ్యక్తి సగం మనసుతో దేవునిని ఆరాధన చేశాడు. వీళ్ళు ఏది చేసినా సగం మనసే. పరిచర్య చేసినట్టే చేస్తారు సగం మనసుతో, ప్రార్థన చేసినట్టే చేస్తారు సగం మనసుతో. సేవకుడు ఉంటే ఒక రకంగా చేస్తారు, సేవకుడు లేకపోతే ఇంకొక రకంగా చేస్తారు. పెద్దగా మీకు కాపలా ఉంటారా ఇక్కడ? నీకు తెలీదా నువ్వు పరలోకానికి వెళ్ళాలి, నేను యథార్థంగా ఉండాలని నీకు తెలీదా? లేకపోతే పరలోకానికి వెళ్ళే భక్తి చెయ్యాలి అనే ఆ జ్ఞానం నీకు లేదా? నీ మనసు పనిచేయట్లేదా ఏంటి? అయ్యో, నేను యథార్థంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, మనుషులు చూసే భక్తి కాదు నాకు కావాల్సింది, దేవుడు నన్ను చూస్తున్నాడని ఆ గ్రహింపుతో ఉండాలి అనేది నువ్వు తెలుసుకోవా?
యోసేపు ఒంటరిగా నమ్మకంగా ఉన్నాడు, అబ్రహాము ఒంటరిగా నమ్మకంగా ఉన్నాడు, నేను కూడా ఒంటరిగా ఉన్నా నమ్మకంగా ఉండాలని ఆ భక్తి నీకు తెలీదా? నువ్వు చేయొద్దా? పాట మాత్రం పాడతావు, ఏమని? ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అని పాడతావు. పాట మాత్రం పాడతావు. ఏది అసలేది? అసలు భక్తి ఏది? యథార్థత ఏది నీ కుటుంబంలో? యథార్థత ఏది నీ జీవితంలో? మారు మనసు పొందినేనని చెప్పుకుంటావు, ఉపవాస ప్రార్థనలు ఎగరగొడతా ఉంటావు. నీలో యథార్థత ఉందా? మారు మనసు పొందానని చెప్పుకుంటావు, 24 గంటల ప్రార్థన ఎగరగొడతావు, 1వ తారీఖు ప్రార్థన ఎగరగొడతావు. ఎంతవరకు యథార్థంగా ఉండవు నీవు? సేవకు పంపిస్తూనే ఉంటాము, కానీ అయ్యో మన నమ్మకంగా ఉండాలనే మనస్సు నీకు రాదు. కపటం మనసుతో ప్రవర్తిస్తావు. ఎంతవరకు నువ్వు యథార్థంగా ఉన్నట్టు? దేవుని పని ఒకటి నీకు అప్పగిస్తే ఆ పనిని చులకనగా తీసుకుంటావు, ఊరక ఎగరగొట్టేస్తావు. నువ్వు ఎంతవరకు యథార్థంగా ఉన్నట్టు? ప్రియులరా, ఇక్కడ మెసేజ్ యొక్క థీమ్ ఏంటంటే, యేసు ప్రభు అంటున్నాడు, నీవు గాని పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే సగం మనసుతో నువ్వు ఏ పని చెయ్యొద్దు. ఇక్కడ సగం హృదయంతో ఎవరు ఇక్కడ ఏం చేయకూడదు. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి. అర్థమైందా? అందరూ పాడండి. ఇప్పుడు చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. పూర్ణ మనసుతో ప్రేమించేదన్, పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ బల. అందరూ చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడండి. ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రియులరా, సగము హృదయముతో భక్తి చేస్తున్నావు అనే దానికి ఒక గుర్తు ఏమిటంటే, నీకు దేవుని సేవకుడు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యత పూర్తిగా చెయ్యవు. మానేస్తావు, మధ్యలో ఎగరగొడతావు. ఒకవేళ ఎందుకు ఈ పని ఇంకా పూర్తి కాలేదు అని అడిగితే కుంటి సాకులు చెబుతా ఉంటారు. ఎన్నిసార్లు అయినా అడుగు, కుంటి సాకులే చెబుతా ఉంటారు. కానీ మీరు చెప్పిన పని నేను పూర్తి చేశాను అని మాత్రం చెప్పరు. ఎవరికి కావాలండి కుంటి సాకులు? ఎవరికి కావాలి కుంటి సాకులు? మీరు అప్పగించిన పని నేను నమ్మకంగా చేశాను అని చెబితేనే నువ్వు బడా నమ్మకమైన దాసుడవు, దాసురాలు. అయ్యా వీలు కాలేదయ్యా, ఇంట్లో పని వచ్చిందయ్యా, ఫోన్ వచ్చి వెళ్ళానయ్యా, నిద్ర వచ్చి రాలేదయ్యా, మెలకు రాలేదయ్యా, ఈ సాకులు, కుంటి సాకులు చెప్పావనుకో, నీవు సగం హృదయంతో భక్తి చేసే వ్యక్తివని నంబర్ 1గా నువ్వు తేలిపోయావు. దానిలో ఏమి డౌట్ లేదేక.
ఈ సగం హృదయంతో భక్తి చేసేవాళ్ళు దేవుని పనిని వాయిదాలు వేస్తా ఉంటారు. ఇప్పుడు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఈ పని ఈ రోజు అవ్వాలి అని అంటే రేపు వచ్చే ఆదివారం వరకు పెండింగ్ పెడతారు దాన్ని. సగం హృదయం భక్తి చేసే బ్యాచ్ వీళ్ళు. అయితే ప్రభు అంటున్నాడు, మీరందరూ ప్రభువా ప్రభు అని పిలుస్తున్నారు, ఎందుకయ్యా మీరు అలా పిలవటం? పరలోకంలో నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యాలి కదా, నా మాట వినాలి కదా, నువ్వు నాకు లోబడాలి కదా. నువ్వు అలా కాకుండా ఏదేదో నీ రీజన్స్, నీ సాకులు చెబుతున్నావు. అది యథార్థమైన భక్తి కాదు, సగం హృదయం భక్తి. అలాంటి వారు నా దగ్గర పనికిరారు అని అంటున్నాడు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ప్రభు నీవు నాకు పనికిరావు అని అనిపించుకోవడానికి కూడా ఇష్టమేనా? మరి చెప్పు. చూడండి, నిండు హృదయంతో పనిచేసే వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఇర్మియా గ్రంథం తీయండి. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం చదవండి. వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారికి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చెదను. ఆమె నేను యెహోవానని వారికి ఎరుగు హృదయమును నీకు ఇచ్చేదను. సోదరుడా, సహోదరి, దేవుని పనిని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావో ఇప్పుడు ఈ వాక్యం విను. దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించినాడు. కొంచెం పని నీకు అప్పగిస్తే ఆ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేవు అని అంటే దేవుడు నీకు పెద్ద బాధ్యత ఇవ్వడక. నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని ఉన్నది. నీకు ఒక చిన్న పని చెబితే ఆ పనిని కూడా నువ్వు చేయలేకపోతే పెద్ద పని నీకు అసలు ఇవ్వడు దేవుడు. సరే, ఆ పనిని నువ్వు ఎందుకు నమ్మకంగా చేయట్లేదంటే ఇది దేవుని పని, ఘనుడైన దేవుని పని. ఇది నేను బ్రతుకుతుంది దేవుని పని చేయటానికి. నా ప్రభు పని నేను చేయకపోతే నాకు శాపం వస్తుంది. నా దేవుని ఎదుట నేను భయపడుతూ బ్రతకాలి అనే గ్రహింపు నీకు రావాలి. ఆ గ్రహింపు నీకు రాకపోతే దేవుని పనిని ఈజీగా ఎగరగొట్టేస్తాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. దేవుని పని నేను నిర్లక్ష్యం చేస్తే నాకు లేనిపోయిన ఏ శాపాలు చుట్టుకుంటాయో అనే భయం నీకు ఉంటది. ప్రియరా, దేవుని సన్నిధిలో చెలగాటలాడొద్దు. ఇది ఒక ప్లే గ్రౌండ్ కాదు, దేవునితో ఆడుకునే గ్రౌండ్ కాదు. ఇది దేవునిలో కట్టబడి పరలోకానికి చేర్చబడే స్థలం. ఇది నువ్వు దీన్ని గ్రౌండ్ అనుకుంటున్నావేమో, ఆటలాడుకునే గ్రౌండ్ కాదు ఇది. నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేయాలి. ఇక్కడ ఏమని ఉంది వాక్యంలో? వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడునగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. యెహోవా అని నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి. మోషేతో దేవుడు అన్నాడు, నేను యెహోవాను. ప్రభువా, నువ్వెవరవయ్యా? ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఆ ఫరో రాజుకి నువ్వెవరు అని చెప్పేదయ్యానంటే, నేను యెహోవాను, నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పుకో. అబ్రహాంకి దేవుడంటే ఎవరు?
ఎవరో అర్థం కాలేదు. అబ్రహాముతో అన్నాడు, అబ్రహాం, నేను సర్వశక్తి గల దేవుడను, నేను యెహోవాను. సోదరుడా, సోదరి, దేవుడంటే ఏమిటో నీకు అర్థమైతే దేవుని పనిని మానేసావంటే నువ్వు నిజంగా పశ్చాత్తాపడతావు. దేవుని పనిని ఎగరగొట్టి కూడా విరగదీసుకొని నడుస్తూ ఉన్నావు అనంటే నీకు దేవుడంటే ఏమిటో అర్థం కాలేదు. దేవుని సన్నిధిలో బహు జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రియరా, మేమింత కష్టపడి మీకోసం ప్రార్థన చేసి, ఇంత కష్టపడి మీకు వాక్యం చెప్పి, ఇన్ని వందల సార్లు ప్రత్యేక ప్రార్థనలు పెట్టినా కూడా నువ్వు అలాగే ఉన్నావు అని అంటే నీకు చాలా తీర్పు ఉంటుంది దేవుని దగ్గర. దానిలో ఏం అనుమానం లేదు. ఇక నీకు భయంకరమైన తీర్పు ఉంటుంది. ఇక నా సేవకుని ద్వారా ఇన్నిసార్లు చెప్పించాను, ఎంత బోధ చేయించాను, ఇన్నిసార్లు ప్రార్థన పెట్టించాను. నువ్వు ఎప్పుడన్నా లోబడ్డావా? ఎప్పుడన్నా నువ్వు నమ్మకంగా ఉన్నావా? నా సేవకుడికి నీ విషయం తెలిసినా తెలియపోయినా నాకు తెలియదు అనుకున్నావా? నీకు తీర్పే గురి అని దేవుడు నీకు తీర్పే ఇస్తాడు. నువ్వు అటు సిద్ధపడతావా? లేక నేను దేవునికి లోబడతాను యథార్థముగా, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో నా ప్రభువుకు లోబడతానని చెప్తావా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక విషయం చెప్పమంటున్నాడు. ఇప్పుడు నిన్ను సరి చేసుకోమని దేవుని వాక్యం బోధిస్తా ఉంటే నీ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని అర్థము. కొంతమందికి నీ తప్పు దిద్దుకో బాబు అంటే కోపం, ఇది తప్పు అని దిద్దుకోమంటే వాళ్ళకి బాధ. ఆ కోపం, ఆ బాధ నీలో వస్తుంది అని అంటే నీవు దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్నావు. నీ భక్తి వృధా భక్తి అది. ప్రియరా, ప్రభు నిన్ను సరిచేయటానికి చెబుతున్న మాటలివి. నీవు నరకానికి వెళితే ఎవరికి ఉపయోగం? నీకేమైనా ఉపయోగమా? నీవు ఏ సంఘంలో వాక్యం వింటున్నావో ఆ సంఘస్థులకి ఏమైనా ఉపయోగమా? నీకు వాక్యాన్ని బోధించిన సేవకుడికి ఏమైనా ఉపయోగమా నువ్వు నరకానికి వెళితే? మరి ఎందుకు అలాగూ తెలిసి తెలిసి సగం భక్తి చేసుకుంటా కూర్చున్నా నువ్వు? అది నీకు నచ్చిందా? నీకు నచ్చింది అని అంటే నువ్వు సాతానుడు నీతో పక్కాగా ఉన్నాడని అర్థం. దేవునితో నువ్వు లేవని అర్థం. అందుకనే ప్రభు అంటున్నాడు, 7వ వచనం చదవండి. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. ఇదండి పూర్ణ హృదయముతో దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. నా దేవుడు గొప్పవాడు, నా దేవునికి నేను నమ్మకంగా బ్రతకాలి, నా దేవునికి నేను నమ్మకంగా బ్రతికితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నమ్మకంగా చేయాలి. ఏదో 4 సంవత్సరాలు చేసి 5వ సంవత్సరం ఎగరగొట్టడం కాదు, బ్రతికినంతకాలం నమ్మకంగా చేయాలనే ఒక తీర్మానం నీలోనికి రావాలి. అది పూర్ణ హృదయంతో చేయటం అంటే. చూడండి, ఇంకా పూర్ణ హృదయంతో చేయటం అంటే ఏంటో చూద్దాం. ఇర్మీయా గ్రంథంలోనే 29వ అధ్యాయం తీయండి. 13వ వచనం చదవండి. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను కూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. అర్థమైందండి? అంటే నువ్వు పూర్ణ హృదయంతో భక్తి చేస్తున్నావు అనే దానికి గుర్తు ఏమిటి అని అంటే, నువ్వు అలాగూ చేయగా చేయగా చేయగా
ప్రార్థన చేయగా చేయగా, దేవునిని ఆరాధన చేయగా చేయగా దేవునిని నువ్వు కనుగొంటావు, దేవుని స్వరము వింటావు, దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తావు. గెత్సెమనే వనములో యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసి తండ్రితో కలిసిన రీతిగా ఏలియా ఎలీషాలు కర్మెలు పర్వతం మీద ప్రార్థన చేసి ప్రభువుతో కలుసుకున్న రీతిగా నీవు దేవునితో కలుసుకుంటావు, దేవునిని నీవు కనుగొంటావు. సహోదరుడా, సగము భక్తి చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవునితో మాట్లాడే అనుభవం ఉండదు వాళ్ళల్లో. దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి నేను రోజు ప్రభువుతో మాట్లాడుతున్నాను అనే అనుభవాలు వాళ్ళల్లో ఉండవు. పైన ఆర్భాటాలు ఎక్కువగా ఉంటాయి, మనుషులు చూసే పనులు ఎక్కువగా ఉంటాయి, దేవునితో మాట్లాడే అనుభవం ఉండదు వీళ్ళకి. నిండు హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు, అంటే నిండు మనసుతో దేవుని ఆరాధన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవునిని కనుగొంటారు. వాళ్ళు దేవునిని కనుక్కుంటారు, దేవుని స్వరం వింటారు. నిండు హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ లోపాలు వాళ్ళు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు క్షమాపణ కోరుకుంటూ దేవునితో మనుషులతో సరి అవుతూ ఉంటారు. అది నిండు హృదయంతో భక్తి చేస్తున్నారు అని అర్థం. జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో, జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో, నా హృదయము పొంగుచున్నది దివ్య వాంఛతో, దివ్య తేజస్సు చూడవలేనని, దివ్య తేజస్సు పొందవలేనని, జీవము గల యెహోవా. అరుణోదయమున మంచువలే ఈ లోకపు ఛాయలు గతించును, అరుణోదయమున మంచువలే ఈ లోకపు ఛాయలు గతించును, ఎన్నటెన్నటికి వెన్నంటుండే నీ ఉచిత కృపలో, ఎన్నటెన్నటికి వెన్నంటుండే నీ ఉచిత కృపలో, మమ్మందరినీ కనికరించుము,
అమ్మ అందరినీ కనికరించుము జీవము గల యెహోవా. వేల్పులలో నీకు సముడెవరు, ఇహ పరములనతి సుందరుడా. వేల్పులలో నీకు సముడెవరు, ఇహ పరములనతి సుందరుడా. నీ పెదవుల నుండి దయారసము కారుచుండగా, నీ పెదవుల నుండి దయారసము కారుచుండగా, నాకు క్షమాపణ కలిగెనుగా, నాకు క్షమాపణ కలిగెనుగా జీవము గల యెహోవా. సత్యము ప్రేమతో కూడిన నీతి రాజ్యములు చేరుటకై, సత్యము ప్రేమతో కూడిన నీతి రాజ్యములు చేరుటకై, నీ మహిమ ప్రభావము ధరింపజేసే రక్షణ ద్వారములో, నీ మహిమ ప్రభావము ధరింపజేసే రక్షణ ద్వారములో, అల్పుడను నన్ను చేర్చుమయ్యా, అల్పుడను నన్ను చేర్చుమయ్యా జీవము గల యెహోవా. నీ వస్త్రములలో సువాసనయు, నీ కన్నులలో దివ్య దృష్టియును, నీ వస్త్రములలో సువాసనయు, నీ కన్నులలో దివ్య దృష్టియును, నీ హస్తములో నీ స్వస్థతయును వెలువడుచుండగా, నీ హస్తములో నీ స్వస్థతయును వెలువడుచుండగా, నా మనసుకు నెమ్మది దొరికెనయ్యా, నా మనసుకు నెమ్మది దొరికెనయ్యా జీవము గల యెహోవా. ఒక దివ్య సంగతితో, జీవము గల యెహోవా ఒక దివ్య సంగతితో, నా హృదయము పొంగుచున్నది దివ్య వాంఛతో, దివ్య తేజస్సు చూడవలేనని, దివ్య తేజస్సు పొందవలేనని జీవము గల యెహోవా.